హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చానండి. తెచ్చిన రోజే నేను చదువుకుంటాను. కొంతమంది మరుసటి రోజు చదువుకుంటారు, అలా ఉంచితే ఖరాబ్ అయిపోతాయండి. ఏ రోజు తెచ్చిన వాటిని ఆ రోజే సదురుకోవాలి. కూరగాయలు మాత్రం చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి. మార్నింగ్ వెళ్తేనేమో పొద్దున్నే వెళ్తేనేమో బాగా అంతగానం ఎక్కువగా ఉంటాయి. మధ్యాహ్నం అట్లా సాయంత్రం వెళ్తే మాత్రం చాలా రేట్ చెప్తారండి. టమాటాలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదండి. టమాటాలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి, 10 రూపాయలకి కిలోనంట. కానీ పచ్చిమిర్చి, చిక్కుడుకాయ మాత్రం చాలా ఎక్కువ రేటుగా ఉందండి. కిలోకి 30 రూపాయలు అంట, 35 రూపాయలు అంట. నేను ఒక పావుకే తీసుకొచ్చాను. ఈ టమాటాలో అండి ఎక్కువ పండు తెచ్చుకోవద్దండి. కొంచెం కచ్చకచ్చగా ఉన్న వాటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజు స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి. పండ్లు ఎక్కువగా తెచ్చుకున్నట్లయితే తొందరగా ఖరాబ్ అయిపోతాయి. ఇట్లా కచ్చా తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. మనం వాటి మీద పుట్టే తొడుమలు అన్నిటిని తీసేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే అలా ఉంచితే తొందరగా ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు పచ్చిమిర్చిని చూడండి, ఎలా తొడుమలు తీసేస్తున్నానో అలా తొడుమలు అన్నిటిని తీసేసి ఒక కవర్లో వేసుకొని పెట్టుకోవాలి. అట్లా తొడుమలు ఉంచితే మిరపకాయలు అనేవి తొందరగా ఖరాబ్ అయిపోతాయండి. కాబట్టి వాటన్నిటిని ఇట్లా తొడుమలన్నిటిని తీసేసుకొని అలా స్టోరేజ్ చేసుకోవాలి. అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మామూలుగా పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు ఆగుతాయి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఆగుతాయి. నాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఒక 5 డేస్కి మాత్రం సరిపోయేటట్టు తెచ్చుకున్నాను. వాటన్నిటిని కవర్లో వేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయ మొత్తం అందులో కలిసిపోయిందండి. నేను కొంతమంది వాటిని చేతితోటి తుంచుతారు, నేను కత్తెర పట్టి కట్ చేస్తున్నాను. తొందరగా అయిపోతుందని అలా కట్ చేసి పెట్టుకుంటే వండడానికి చాలా సులభం అయిపోతుంది. అంటే వండేటప్పుడే కట్ చేసి పెట్టుకుంటే బాగా టైం పడుతుంది కదండి. మార్నింగ్ తొందరగా వండాలనుకున్న వాళ్ళు ఇలాగే నైట్ తొందరగా వండుకోవాలనుకుంటే ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి కాకుండా ఇలా చాలా పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. చిక్కుడుకాయ మొత్తం దగ్గరగా అనేసి కట్ చేసుకున్నాను. చూడండి ఎలా సదురుకొని పెట్టుకున్నాను. అన్నీ కోసేసి పెట్టుకుంటే తండడానికి సులభం అవుతుంది.